వెల్కమ్ బ్యాక్ టు మా జిందగీ ట్రావెల్ బ్లాగ్ గండికోట పార్ట్ 2 వీడియోతో వచ్చేసాను. మేము వెళ్ళిన నెక్స్ట్ డే వచ్చేసి సాటర్డే, అంటే వీకెండ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడున్న హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళు ఈ టెంట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు మనకి. మనం ముందుగా బుక్ చేసుకొని ఎన్ని టెంట్స్ కావాలి ఏంటి వన్ డేకి అని చెప్తే వాళ్ళు ఇలా రెడీ చేసి ఇస్తారనమాట. మేమైతే తీసుకోలేదు, ఆల్రెడీ మేము రూమ్ తీసుకున్నాం కాబట్టి దాంట్లోనే ఉండిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము టెంపుల్ అండ్ జుమ్మా మసీద్ మళ్ళీ వెళ్ళి విజిట్ చేసామన్నమాట. కొంచెం టైం ఉంది అని అనేసి. ఈ జుమ్మా మసీద్ పార్ట్ 1లో చూపించినప్పుడు క్లోజింగ్లో ఉన్నింది, ఇప్పుడైతే లోపలికి వెళ్ళి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈ జుమ్మా మసీద్ కూడా ద మెయిన్ విజిటింగ్ పాయింట్ ఇక్కడ. ఇది వచ్చేసి మనకి టెంపుల్కి అండ్ వ్యూ పాయింట్కి ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంది. అండ్ ప్రతి ఒక్కరూ దేవాలయంతో పాటు జుమ్మా మసీద్ కూడా విజిట్ చేస్తారు. అండ్ ఈ ప్లేసెస్కి ఎక్కడ కూడా గండికోటలో టికెట్ అనేది లేదన్నమాట, ఫ్రీగా మనం చూసి రావచ్చు లోపలికి వెళ్ళి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నదైతే స్టోరేజ్ రూమ్ అనమాట. అంటే ముందు కాలంలో ఏ ధాన్యాలు ఇలా ఏవైనా సరే అక్కడ స్టోర్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ మేము వచ్చిన ప్లేస్ ఇది కూడా ఒక టెంపుల్ అంట. లోపలికి వెళ్ళి చూస్తే ఇది ఎలా ఉందంటే చాలా పిల్లర్స్తో నిర్మింపబడి ఉంది. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం అందరూ షూటింగ్స్కి అంటే ఫిలిం ఆర్ సీరియల్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఈ ప్లేస్ని చాలా యూస్ చేస్తారంట. అసలు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఈ ప్లేస్ ఎంత బాగుంది అనేసి. మేము కూడా కొన్ని ఫొటోస్, వీడియోస్ అనేది ఇక్కడ షూట్ చేసుకొని వచ్చాము, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి కెనాల్ అనేది చాలా నియర్ బై అనమాట. ఫైనలీ ద ప్లేస్ గండికోట, ద గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా. అసలు ఇలా ఎందుకంటారో తెలుసా? ప్రపంచంలో ఇటువంటి ప్రదేశాలు మనకి కేవలం రెండు ఉన్నాయి. ఒకటి అమెరికాలోని అరిజోనా, అక్కడ కొలరాడో నది 2 కొండల్ని చీల్చుకుంటూ 600 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అలాంటి ప్లేస్ చూడడానికి ప్రపంచంలో లక్షలాది మంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. సేమ్ అదేవిధంగా మన భారతదేశంలో కడప జిల్లాలో పెన్నా నది ఎర్రమల కొండల్ని చీల్చుకుంటూ ప్రవహిస్తోంది. ఈ అందాన్ని చూడడానికి కూడా పర్యాటకులు విశేషంగా వస్తూ ఉంటారు. చూడండి, ఇదే సహజ సిద్ధ గండి, ఇదే మన పెన్నా నది గండికోట. చూస్తున్నారుగా ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తోంది ఈ నది. కానీ అసలు ఇంత ప్రశాంతంగా ప్రవహిస్తున్న ఈ పెన్నా నది గండశిలాల్ని ఎలా కోతగోసింది అన్న అనుమానం మనకు రావచ్చు. ఎలా అంటే పెన్నా నది ఒకప్పుడు స్వరూపం ఇది కాదు. 1976లో మైలవరం జలాశయం నిర్మాణం జరిగింది. ఆ తరువాత ఇంకో చివర కనిపించే గుట్టలో గండికోట జలాశయం నిర్మించారు. ఆ గండికోట నుండి వచ్చే నీరు ఈ మైలవరం జలాశయంలో కలుస్తాయి. ఇలా మైలవరానికి అండ్ గండికోటకి మధ్యలో ఉన్న ప్రదేశం మనకు ఇంత ప్రశాంతంగా కనిపిస్తోంది. ఇది ఒకప్పుడు ఉగ్రరూపమై ఉండేది, కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది అన్నమాట. అసలు ఈ నది బెంగళూరు నందికొండల్లో పుట్టి అక్కడ నుండి అనంతపురం జిల్లాకు వచ్చి అక్కడి నుండి ఇలా కడప జిల్లాకు వచ్చి గండికోటలో ప్రవహిస్తుంది. అలానే గండికోట నుండి మైలవరం జలాశయంలో కలిసి ఇక్కడ నుండి నెల్లూరులో సోమశిల డ్యాంలో కలిసిపోతుంది. తర్వాత సోమశిల డ్యామ్ నుండి నెల్లూరులో ఉన్న సముద్రంలో కలిసిపోతుంది అన్నమాట. పెన్నా నది దాదాపు 300 అడుగుల లోతు, 300 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది వరకు శత్రువులు ఎవరైనా దాడి చేయాలనుకుంటే ముందుగా ఆ నది దిగి పైకెక్కి రావాల్సి ఉంటుంది. సాధ్యమేనా? అస్సలు కాదు. పోనీ వచ్చినా కూడా 300 అడుగులు ఎత్తు, పైగా 90 అడుగులు ఉన్నటువంటి కోట గోడని చూశారు కదా. శత్రువులకి ఏ విధంగానూ సహాయం లేకుండా ఈ కోటను ఇలా నిర్మింపబడిందనమాట. ఇవండి పెన్నా నది అండ్ గండికోట అందాలు. నెక్స్ట్ వచ్చేసి మేము మైలవరం డ్యామ్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ వచ్చి బోటింగ్ అనేది జరుగుతుంది. ఈ బోటింగ్కి కూడా మనకి షెడ్యూల్ అనేది ఉంది. 1 అవర్ వన్స్ అలా టైమింగ్ షెడ్యూల్ చేశారనమాట. ఇక్కడ ఆ బోట్ ఫుల్ అయ్యేంత వరకు బోట్ అనేది కదలదు. సో మేము అది అవాయిడ్ చేసేసి వచ్చేసాము. గండికోట అందాలతో కొన్ని పిక్స్ షేర్ చేశాను, చూసేయండి. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకుండా వెంటనే వెళ్ళి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో ప్లాన్ చేసి, దగ్గర ఉన్న వాళ్ళు 1 డే ట్రిప్గా అండ్ దూరం ఉన్న వాళ్ళు అయితే కొంచెం సరౌండింగ్స్లో చూసేట్టుగా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.